ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్నారి ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో చాక్లెట్స్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా మీరు కూడా చాక్లెట్స్ ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇన్ని చాక్లెట్స్ని నేను కేవలం 100 రూపాయలతో మాత్రమే తయారు చేశాను. 100 రూపాయలకి ఇన్ని చాక్లెట్స్ అంటే బయట అసలు ఎక్కడా రావు. ఈ పెద్ద చాక్లెట్ ఒక్కటే 200 ఎబోవ్ ఉంటుంది. మనం ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసేసుకోవచ్చో చూద్దాము. మనం చాక్లెట్స్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ చాక్లెట్ కాంపౌండ్స్ అయితే కొనుక్కోవాలి. ఒకటి డార్క్ చాక్లెట్ కాంపౌండ్, ఒకటి మిల్క్ చాక్లెట్ కాంపౌండ్. ఈ రెండింటిని ఇలా గిన్నెలో వేసుకోవాలి. ఇదేమో మిల్క్ చాక్లెట్, ఇంకా ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్. రెండింటిని హాఫ్ అయినా చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసి ఆ నీళ్ళ పైన ఈ చాక్లెట్ వేసిన గిన్నెని పెట్టాలి. చాక్లెట్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా మంట మీద అయితే పెట్టకూడదు. ఇలా కింద నీళ్లు పెట్టి ఆ నీళ్లు వేడవుతుంటేనే పైన చాక్లెట్ అయితే కరుగుతూ ఉంటుంది. చాక్లెట్ అయితే చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇలా చాక్లెట్ కరిగిపోయేటప్పుడే దాంట్లో కొద్దిగా బటర్ అయితే వేసుకోవాలి. బటర్ని నేను ఇలా క్యూబ్ అయితే వేసేసాను. మామూలుగా బటర్ కరగబెట్టి వేసుకుంటే కనుక ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇలా చాక్లెట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత దాన్ని కిందకి దింపేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇలా మౌల్స్లో అయితే వేసేసుకోవాలి. నేను ఈ చాక్లెట్ మౌల్స్ అయితే మీషో నుంచి ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇలా చాక్లెట్ అంతటిని జాగ్రత్తగా ఇలా మౌల్స్లో వేసేసుకున్న తర్వాత దాన్ని నీట్గా ట్యాప్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అది అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది. ఇలా అన్ని వైపులా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేసేసుకోవాలి. చాక్లెట్ ఇలా ప్లెయిన్గా రెడీ చేసేసుకోవచ్చు, లేదంటే ఇదే చాక్లెట్ మిక్స్లో నట్స్ వేసేసి నట్ చాక్లెట్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా కిస్మిస్ వేశాను. ఇలా ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసి మౌల్స్లో వేసేసుకోవాలి. చాలా సింపుల్, అసలు టైం అయితే ఎక్కువ పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అయితే హాఫ్ కిలో 120 రూపీస్, మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ అయితే హాఫ్ కిలో 150 రూపీస్. ఇంత కష్టపడి చాక్లెట్స్ని ఇలా చేసుకోవడం ఎందుకు, కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ కొనుక్కుంటే ఒక్కొక్క చాక్లెటే 200 అలా పడుతుంది. ఇలా కాంపౌండ్స్ తెచ్చి చేసుకుంటే కనుక మనకి చాక్లెట్ కాస్ట్ అయితే తగ్గుతుంది. ఇలా మౌల్స్లో వేసిన తర్వాత వాటిని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసి దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఒక 15 మినిట్స్ అలా ఉంచితే చాలు, చాక్లెట్ ఫ్రీజ్ అయిపోతుంది. చూస్తున్నారా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో చాక్లెట్. టేస్ట్ కూడా సేమ్ మనం బయట కొనుక్కొని తినే చాక్లెట్ లాగే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. చాక్లెట్ కాంపౌండ్స్ 2 కనుక మన దగ్గర ఉన్నట్లయితే ఆ రెండిటితో ఈజీగా ఇన్ని చాక్లెట్స్ ఒక 3 టైమ్స్ అయితే చేసుకోవచ్చు. అలా చూసుకుంటే ఇన్ని చాక్లెట్స్ కూడా 100 రూపీసే పడుతున్నాయి. సో ఇదండి ఈరోజు నా వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్